పిల్లలతో చెలగాటం సూర్యుడికి గుణపాఠం. ఒకరోజు సూర్యుడు ఆట పట్టించాలనుకున్నాడు. కొద్ది రోజులు విశ్రాంతి ఎందుకు తీసుకోకూడదు అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం చాలాసేపటి వరకు దుప్పటి కప్పుకొని నిద్రపోయాడు. అందరూ ఆందోళన చెందారు. చీకట్లో ఏ పని జరగట్లేదు. పిల్లలకైతే ఇంకా చిరాకుగా ఉంది. వాళ్ళు ఆడుకోవడానికి బయటకి వెళ్ళలేకపోతున్నారు. ప్రజలందరూ సూర్యుడికి ఎందువల్లో బాగా కోపం వచ్చిందని అనుకున్నారు. పాయసం, హల్వా తదితర మిఠాయిలు చేసి తీసుకువెళ్ళి వాళ్ళు సూర్యుడిని బుజ్జగించసాగారు. ఇదంతా చూస్తే సూర్యుడికి భలే తమాషాగా అనిపించింది. తన సెలవుని మరింత పొడిగించాడు. పిల్లలకు సూర్యుడి అల్లరి అర్థమైంది. వాళ్ళందరూ కలిసి ఒక ఉపాయం ఆలోచించారు. అందరూ తమ ఇళ్ళ నుంచి దండిగా మిరపకాయలు తెచ్చారు. వాటిని సూర్యుడి యొక్క ఆహారంలో కలిపేశారు. నీళ్ళన్నీ దాచేశారు. తర్వాత ఏం జరిగి ఉంటుందో చెప్పండి. అవి తిన్న వెంటనే సూర్యుడికి చెవుల నుంచి పొగలు రావడం మొదలైంది. అతను గట్టిగా అరవసాగాడు. క్షమించండి, రేపటి నుంచి రోజు వస్తాను. అప్పుడు పిల్లలు తనకు త్రాగడానికి నీళ్లు ఇచ్చారు. ఈ కథను గుర్తు చేసుకుని ఈ రోజుకి ప్రజలు బాగా నవ్వుకుంటారు.